మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. Hello, welcome back. I am Hasita from Exploring Infinities. Last classలో మనం pair of linear equations in two variables అనే చాప్టర్ చూసుకున్నాము. అందులో ఒక pair of linear equations in two variablesకి ఎన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అనేది చూసాము. ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? A pair of linear equations in two variables can have a unique solution, అంటే ఒక సింగిల్ సొల్యూషన్, or they can have infinitely many solutions, they can have no solution. ఈ 3 కేసెస్లో pair of linear equationsని మనం ఒక pair of linesగా కార్టెషియన్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేస్తే ఎలాంటి లైన్స్ ఫామ్ అవుతాయో కూడా చూసాము. యూనిక్ సొల్యూషన్లో ఒక pair of intersecting lines, infinitely many solutions-లో ఒక pair of coincident lines, అంటే ఒక లైన్ మీదే ఇంకో లైన్ ఉంటుంది, అండ్ నో సొల్యూషన్ కేస్లో ఒక pair of parallel lines. అవి ఎక్కడా కలవవు కాబట్టి వాటికి కామన్ సొల్యూషనే ఉండదు. క్లాస్ చివరికి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి అని మనకు తెలుసు, కానీ ఈ సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి? మనం ఫస్ట్ క్లాస్లో రాహుల్ ఇంకా ప్రియా పెన్సిల్స్ కొనుక్కునే ఎగ్జాంపుల్ చూసాము. ఆ ప్రాబ్లమ్ని మనం మోడల్ మెథడ్ వాడి సాల్వ్ చేసాము. సో మోడల్ మెథడ్ ఈజ్ వన్ మెథడ్ యూస్డ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు అ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇలానే మనకి ఇంకా 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాని పేరు సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్, and third the cross multiplication method. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఒక యూనిక్ సొల్యూషన్ ఇచ్చే pair of equationsకే వాడగలం. సో the pair of equations should not only be consistent but they should also have a single solution. ఒకటే సొల్యూషన్ ఉండాలి. ఇవాల్టి క్లాస్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటో చూద్దాం. అసలు సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒక వాల్యూలోకి తెచ్చి ఇంకొక వాల్యూ పెట్టడం ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన సైన్స్ టీచర్ అబ్సెంట్ అనుకోండి, అప్పుడు పక్కన సెక్షన్ సైన్స్ టీచర్ వచ్చి మనకి నేర్పుతారు. ఆ టీచర్ని మనం సబ్స్టిట్యూషన్ టీచర్ అంటాం. అంటే ఇక్కడ ఉండాల్సిన వాల్యూలో తెచ్చి ఇంకొక వాల్యూని పెడుతున్నాం అన్నమాట. ఒక pair of linear equations in 2 variables x and yని మనం జనరల్ ఫామ్లో రాసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ని y టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి అని ట్రై చేద్దాం. అంటే ఎక్స్ ఒకదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంచి మిగతా టర్మ్స్ అన్నిటిని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్దాం. సో a1x ఈజ్ ఈక్వల్ టు -c1 మైనస్ b1y, అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ c1 ప్లస్ b1y డివైడెడ్ బై a1. ఈ ఈక్వేషన్ని మనం x ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అని అనొచ్చు. మనం ఇలా ఎందుకు చేసాము? ఇప్పుడు ఈ వాల్యూ ఆఫ్ xని మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a2 ఇంటూ మైనస్ ఆఫ్ c1 plus b1y by a1 plus b2y plus c2 is equal to 0. ఇది చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే ఈ ఈక్వేషన్లో మనకి ఇప్పుడు ఓన్లీ ఒకటే వేరియబుల్ ఉంది, అండ్ దట్ ఈస్ y.
సో మనం ఎక్స్ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల వీ నౌ హ్యావ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ y. ఒకటే ఈక్వేషన్ ఉంది, ఒకటే అన్నోన్ ఉంది, అంటే ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఒకటే సొల్యూషన్. మనం ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి y వాల్యూని కనుక్కుంటే ఆ y వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకి xకి సేమ్ వాల్యూ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మన ఎగ్జాంపుల్ క్వశ్చన్ని చదువుదాం. Tabitha went to a bank to withdraw rupees 2000. She asked the cashier to give her cash in rupees 50 and rupees 100 notes only. 2000 rupees withdraw చేసుకోవాలనుకుంది. తనకి ఓన్లీ 50 రూపీస్ నోట్స్ ఇంకా 100 రూపీస్ నోట్స్లో క్యాష్ ఇవ్వమని క్యాషియర్కి చెప్పింది. షీ గాట్ 25 notes in all. Can you tell how many notes each of rupees 50 and rupees 100 she received? అంటే టోటల్గా టబితాకి 25 notes వచ్చాయి. సో ఆ 25 నోట్స్లో 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. అసలు ఈ క్వశ్చన్లో ఈక్వేషన్స్ అనేవే లేవు, అంటే ఈక్వేషన్స్ కూడా మనమే ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి. మనం కనుక్కోవాల్సింది నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ అండ్ నంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్. సో మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకోవడం కోసం లెట్ నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ బి x and number of 100 rupee notes by y. Totalగా Tabitha received 25 notes. That means number of 50 rupee notes plus number of 100 rupee notes is equal to 25. అంటే x plus y is equal to 25. Total amount of money ఎంత? rupees 2000. అంటే నోట్స్ మొత్తం వాల్యూ 2000 రూపీస్. సో నంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి 50x అంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ 50 రూపీ నోట్స్. అలాగే y number of 100 rupee notes అంటే 100y corresponds to the value of all rupees 100 notes. మనం లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి తేడా ఏంటో నేర్చుకుందాం. 50x అనేది ఒక న్యూమరికల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 50x ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. అలాగే 100y అనేది కూడా ఒక న్యూమరికల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో 100y ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్. వాల్యూ ఆఫ్ ఆల్ 50 రూపీ నోట్స్ ప్లస్ వాల్యూ ఆఫ్ ఆల్ 100 రూపీ నోట్స్ ఇస్ రూపీస్ 2000. ప్రాబ్లంలో మనకు అదే ఇచ్చారు. అంటే 50x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఫస్ట్ది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ సెకండ్ది 50x plus 100y is equal to 2000. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడడానికి ఎక్కువ సింపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో ఏదో ఒక వేరియబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎక్స్ని సెలెక్ట్ చేసుకుందాం. నౌ స్టెప్ 1. స్టెప్ 1 ఎక్స్ప్రెస్ x in terms of y. ఈక్వేషన్ 1 నుంచి మనకి x ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ y అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. స్టెప్ 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఈ x దగ్గర
ఈ వాల్యూని పెట్టాలి. సో 50 ఇంటూ 25 మైనస్ వై ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 2000. 50 ones are 50, 52s are 100 and 50 40s are 2000. సో సింప్లిఫైడ్ ఈక్వేషన్ మనకేమొస్తుంది, 1 ఇంటూ 25 మైనస్ వై ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 40. 25 minus y plus 2y is equal to 40. Minus y plus 2y, y is equal to 40 minus 25, 15. Y value 15 అని మనకు వచ్చింది. అంటే number of 100 rupee notes is 15. ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు వచ్చే ఎక్స్ వాల్యూ సేమే ఉంటుంది. కానీ ఈ రెండు ఈక్వేషన్స్ని చూసుకుంటే మనం ప్రీవియస్గా అనుకున్నట్టు ఈక్వేషన్ 1 సింపుల్గా ఉంది. సో మనకు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది అంతే. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25లో మనం y is equal to 15 substitute చేద్దాం. So x plus 15 is equal to 25. That implies x is equal to 25 minus 15, 10. మనకు వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అనేది మనం ఎలా వెరిఫై చేసుకుంటాం? By substituting the value of y and x in equation 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంటుంది, 50x plus 100y అంటే 50 into 10 plus 100 into 15, that is equal to 50 into 10, 500 plus 100 into 15, 1500 or 1500. 500 plus 1500 is equal to 2000. And this is the RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో 50x plus 100y is equal to 2000. ఇదే కదా మన సెకండ్ ఈక్వేషన్. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి మనం కనుక్కున్న వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఆర్ కరెక్ట్. సో మనం ఫైనల్ ఆన్సర్ని ఎట్లా రాస్తాము, నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ received by Tabitha is equal to x అంటే 10 and number of 100 rupee notes received by Tabitha is y, that is equal to 15. Example 2. In a competitive exam, 3 marks are to be awarded for every correct answer and for every wrong answer 1 mark will be deducted. అంటే కరెక్ట్ ఆన్సర్ రాస్తే మనకి 3 మార్క్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ పోతుంది. Madhu scored 40 marks. Had 4 marks been awarded for each correct answer and 2 marks deducted for each wrong answer, అంటే ఇంకొక కేసులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ వచ్చి ప్రతి రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ పోతే మధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 50 మార్క్స్. టోటల్ మార్క్స్ మధుకి అప్పుడు 50 వచ్చేవి. హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్, మనం కనుక్కోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అని. మధు అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్లో లాగా దీనిలో కూడా మనకి ఈక్వేషన్స్ ఏమి ఇవ్వలేదు, అంటే వీ హ్యావ్ టు ఫార్మ్ అవర్ ఓన్ ఈక్వేషన్స్. సో మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఈచ్ క్వశ్చన్కి అనేది ఇచ్చారు 2 కేసెస్లో. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్గా అనేది మనం కనుక్కోవాలి. టు ఫైండ్ total number of questions in the test.
ఇప్పుడు మధు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఇంకా రాంగ్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్. Total number of correctly answered questions plus total number of wrongly answered questions is equal to total number of questions. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? టోటల్ నెంబర్ ఆఫ్ కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్. Now let the total number of correctly answered questions be x and let the total number of wrongly answered questions be y. ఇప్పుడు కేస్ 1లో మార్క్స్ awarded for correct answer is 3 marks. ఇంకా మార్క్స్ deducted for wrong answer is 1 mark. 1 మార్క్ తీసేస్తున్నారు అంటే -1 మార్క్ యాడ్ చేస్తున్నారు అని రాసుకోవచ్చు కదా. సో మార్క్స్ awarded for wrong answer is -1. మధుకు వచ్చిన టోటల్ మార్క్స్ 40. That means number of correctly answered questions into marks for correctly answered questions, x into 3 plus number of wrongly answered questions plus marks for each wrong answered question, y into -1 is equal to total marks 40. 3x minus y is equal to 40. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఇలాగే మనం కేస్ 2 కూడా రాసుకుందాం. మార్క్స్ awarded for correct answer is 4 and marks deducted for wrong answer is 2. అంటే మార్క్స్ awarded for wrong answer is -2. మధుకు వచ్చిన టోటల్ మార్క్స్ 50. సో సిమిలర్ ఫ్యాషన్లో మనం ఇక్కడ కూడా ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. అంటే నంబర్ ఆఫ్ కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే x ఇంటూ మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్ 4 ప్లస్ నంబర్ ఆఫ్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే y ఇంటూ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్ -2 is equal to total marks అంటే 50. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4x minus 2y is equal to 50. కాన్స్టెంట్స్ అన్నిట్లో 2 కామన్ కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. 2 2s are 4, 2 1s are 2, 2 into 25 is 50. కాబట్టి మనకు వచ్చే సెకండ్ ఈక్వేషన్ 2x minus y is equal to 25. (3x minus y is equal to 40) ఇది ఈక్వేషన్ 1 and 2x minus y is equal to 25 ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్లో ఒకటి సింపుల్గా ఒకటి కాంప్లికేటెడ్గా లేదు కాబట్టి మనం ఏ ఈక్వేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు టు ఎక్స్ప్రెస్ వన్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అదర్. రెండు ఈక్వేషన్స్లో మనం చూసుకుంటే ఎక్స్కి కోఎఫిషియంట్ 1 కాకుండా వేరే నంబర్స్ ఉన్నాయి, వైలో రెండిటికి కోఎఫిషియంట్స్ -1 ఉన్నాయి. సో లెట్ us choose ఈక్వేషన్ 1 అండ్ స్టెప్ 1లో ఎక్స్ప్రెస్ y in terms of x. ఎందుకంటే yకి కోఎఫిషియంట్ -1 ఉంది కాబట్టి ఈజీ అవుతుంది.
సో వైని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే 3x మైనస్ 40, ఇది మనకి ఈక్వేషన్ 3. స్టెప్ 2 ఏంటి? సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. సో ఈ వాల్యూ ఆఫ్ వైని ఇక్కడ పెట్టాలి. అంటే 2x మైనస్ ఆఫ్ 3x minus 40 is equal to 25. 2x minus 3x minus into minus plus 40 is equal to 25. Minus x is equal to 14 ఇక్కడికి తీసుకెళ్దాం, minus 15. Minus minus cancel అయితే x is equal to 15. X is the number of correctly answered questions. సో మనం y వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 3. సబ్స్టిట్యూట్ వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2. మనం ఈక్వేషన్ 2 సెలెక్ట్ చేసుకుందాం. ఈక్వేషన్ 2 is 2x minus y is equal to 25. ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 into 15 minus y is equal to 25. That implies 30 minus y is equal to 25. 30 minus 25 is equal to y. అంటే y is equal to 5. ఇక్కడ మళ్ళీ y అంటే ఏంటి? నంబర్ ఆఫ్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో మనకు వచ్చిన వాల్యూస్ ఆఫ్ x అండ్ y అంటే x ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 అనేవి కరెక్టా కాదా చూడడానికి మనం ఏం చేయాలి? స్టెప్ 4 వెరిఫికేషన్. మనం y వాల్యూ కనుక్కోవడానికి ఈక్వేషన్ 2 వాడాము కాబట్టి వెరిఫై చేయడానికి substitute the values of x and y in equation 1. Equation 1 ఏంటి? 3x minus y is equal to 40. మనకు వచ్చిన వాల్యూస్ ఆఫ్ x and y ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేసుకుని చూద్దాం. 3 into 15 minus 5. That is equal to 45 minus 5. That is equal to 40. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది కూడా 40నే. కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఆర్ కరెక్ట్ అని మనం కనుక్కుందాం. అసలు క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్. Number of correctly answered questions అంటేనేమో x, number of wrongly answered questions అంటే y. So that is equal to x plus y అంటే 15 plus 5, that is equal to 20 questions. మన final answer, the total number of questions in this test was 20 questions. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అంత డిఫికల్ట్గా ఏం లేదని అనిపిస్తుంది కదా. ప్రతి కేసులో మనం సబ్స్టిట్యూషన్ మెథడే వాడాలా లేకపోతే ఎలిమినేషన్ మెథడ్ ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా వాడచ్చా? మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.